సరే, మనమొక అద్భుతమైన ప్రయాణం చేద్దాం రండి. కాలంలో కొన్ని వేల సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. ఎక్కడికంటే ప్రపంచంలోనే తొలి నగరాలు పుట్టిన చోటుకు, గొప్ప గొప్ప తత్వాలు పురుడు పోసుకున్న నేలకు, ఎన్నో సామ్రాజ్యాలు ఉదయించి అస్తమించిన గడ్డకు. ఇది ప్రాచీన భారతదేశపు కథ, నేటికీ మనకు స్ఫూర్తినిస్తూనే ఉన్న ఒక గొప్ప గాథ. అసలు వేలేళ్ల క్రితం జీవితం ఎలా ఉండేది మనకి ఎలా తెలుస్తుంది? అక్కడక్కడ దొరికిన కొన్ని ముక్కల్ని అతికెంచి ఒక పెద్ద కథగా మల్చడం చరిత్రకారులకి ఎలా సాధ్యం? రండి, వాళ్ళు ఈ రహస్యాలను ఎలా ఛేదిస్తారో చూస్తూ మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. అసలు కథలోకి వెళ్లే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. చరిత్రకారులు గతాన్ని ఎలా నిర్మిస్తారు? వాళ్ళేమైనా డిటెక్టివ్లా? అవును, ఒక రకంగా వాళ్ళు డిటెక్టివ్లే. మరి వాళ్ళు వాడే క్లూసేంటి? చూద్దాం. చూడండి, వాళ్ళ దగ్గర ప్రధానంగా 2 రకాల ఆధారాలుంటాయి. ఒకవైపు వేదాలు, రామాయణం, మహాభారతం లాంటి ప్రాచీన గ్రంథాలు. ఇవి ఆ కాలం నాటి ప్రజల నమ్మకాలు, కథలు, వాళ్ళ ఆలోచనల గురించి మనకు చెబుతాయి. మరోవైపు వాళ్లు వాడిన వస్తువులు, తవ్వకాల్లో బయటపడ్డ హరప్పాలాంటి నగరాలు, శిలాశాసనాలు, నాణేలు. ఇవి వాళ్ళు ఎలా జీవించారో కళ్లక్కట్టినట్టు చూపిస్తాయి. ఇప్పుడు మనం టైం మెషీన్ ఎక్కినట్టు ఇంకా వెనక్కి వెళ్దాం. ప్రాచీన ఈజిప్ట్, మెసొపొటేమియా నాగరికతలతో పాటే వెలసిల్లినొక నాగరికత దగ్గరకు. దాని రహస్యాలు ఇప్పటికీ మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. సింధు లాయ నాగరికత ప్రపంచానికి స్వాగతం. ఈ ప్రశ్న పురావస్తు శాస్త్రవేత్తలను దశాబ్దాలుగా ఆలోచింపచేస్తూనే ఉంది. సమాధానం మనల్ని ఒక అద్భుతమైన ప్రజల వైపు నడిపిస్తుంది. వాళ్లే హరప్పన్లు. ఇంతకీ వాళ్ళు ఏం నిర్మించారు? వాళ్ల ప్రత్యేకతేంటి? ఇవి మామూలు కట్టడాలు కాదండోయ్, ఒక పక్కా ప్లానింగ్తో కట్టిన నగరాలు. ఒకదానికొకటి లంబంగా ఉండే వీధులు, ఆధునిక కాలానికి ఏమాత్రం తీసిపోని భూగర్భ మురుగునీటి వ్యవస్థ, మొహెంజోదారోలోని ఆ మహాస్నానవాటిక. ఇవన్నీ చూస్తుంటే అనిపిస్తుంది వాళ్లు తమ కాలంకన్నా కొన్ని వందల ఏళ్లు ముందున్నారని. ఇన్ని గొప్ప పనులు చేశారు సరే, కాని వాళ్లు మనకొక పెద్ద పజిల్ వదిలి వెళ్లారు. అదే వాళ్ల భాష, వాళ్ల లిపి. వేలాది ముద్రికలపై చెక్కిన ఆ బొమ్మలు, ఆ సంకేతాలు ఏం చెబుతున్నాయో మనకిప్పటికీ అర్థం కాలేదు. వాళ్ల గొంతు మనకు వినిపించడం లేదు. అందుకే ఇదొక నిశ్శబ్ద నాగరికత. ఎలా మొదలైందో ఎంత రహస్యమో, ఎలా అంతమైందో కూడా అంతే రహస్యం. హరప్పా నగరాల శకం ముగిశాక భారతదేశ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇది కొత్త ఆలోచనల యుగం. ఇతిహాసాలు పుట్టాయి, కొత్త తత్వాలు వికసించాయి, కొత్త విశ్వాసాలు పురుడుపోసుకున్నాయి. ఇవన్నీ కలిసి భారతదేశ భవిష్యత్తును శాశ్వతంగా మార్చేశాయి. ఈ కొత్త శకానికి గుండెకాయలాంటివి వేదాలు. వేదాలు కేవలం మతగ్రంథాలు మాత్రమే కాదు. అవి ఆనాటి సమాజానికి, సంస్కృతికి, ఆలోచనా విధానానికి అద్దం పడతాయి. ఆ కాలం ఒక పెద్ద మేధోమథనంలా ఉండేది తెలుసా? ఒకవైపు వేదాల్ని అనుసరించేవాళ్లు ఉంటే, మరోవైపు బుద్ధుడు, మహావీరుడు లాంటి వాళ్లు అప్పటి సంప్రదాయాల్ని ప్రశ్నిస్తూ కొత్త మార్గాలను అన్వేషించారు. అలా బౌద్ధ, జైన మతాలు పుట్టాయి. ఈ కొత్త ఆలోచనలన్నిటికీ కేంద్రంగా ఒకే ఒక్క శక్తివంతమైన భావన ఉంది. అదే అహింస. ఏ జీవికీ హాని చేయకూడదు అనే ఈ సూత్రం అప్పట్లో యజ్ఞాలలో జరిగే జంతు బలులను సవాల్ చేసింది. కరుణ, ప్రేమ అనేవి భారతీయ ఆలోచనలో ఎంత ముఖ్యమో చాటి చెప్పిన ఒక విప్లవాత్మకమైన మార్పిది. ఇప్పుడు మనం ఒక సామ్రాజ్యం కథలోకి వెళ్తున్నాం. భారత ఉపఖండంలో చాలా భాగాన్నే మొదటిసారిగా ఏకం చేసిన సామ్రాజ్యం అది. ఇంకా చెప్పాలంటే ఒక క్రూరమైన విజేత నుండి శాంతిదూతగా మారిన ఒక చక్రవర్తి కథలోకి వెళ్తున్నాం. మౌర్యులు రాకముందు భారతదేశమంటే చిన్న చిన్న రాజ్యాల సమాహారం. వాళ్లే మొదటిసారిగా దాదాపు దేశం మొత్తాన్ని ఒకే గొడుగు కిందకి తెచ్చారు. చరిత్రలో ఇది ఒక పెద్ద మైలురాయి. ఆ సామ్రాజ్యాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లిన అశోకుడి జీవితంలో ఒక యుద్ధం పెనుమార్పును తెచ్చింది. అదే కళింగ యుద్ధం. ఆ యుద్ధంలో గెలిచాడు కాని అక్కడే రక్తపాతం, విధ్వంసం చూసి అతని హృదయం చలించిపోయింది. నిజమైన విజయం కత్తితో కాదు, ప్రేమతో, ధర్మంతోనే సాధ్యమని ఆ క్షణంలో గ్రహించాడు. అతనిలో వచ్చిన మార్పుకు సాక్ష్యంగా సామ్రాజ్యం నలుమూలలా రాతి స్తంభాలపై, బండరాళ్లపై తన సందేశాన్ని చెక్కించాడు. తన మతాన్ని గొప్పగా చెప్పుకోవడం, ఇతరుల మతాన్ని కించపరచడం కన్నా అన్ని మతాలను గౌరవించడమే నిజమైన ధర్మమని చాటిచెప్పాడు. అయితే ఈ ధమ్మం అంటే ఏంటి? అదేదో కొత్త మతం కాదు, అదొక జీవన విధానం, ఒక నైతిక నియమావళి.
పెద్దలను గౌరవించాలి, సేవకుల పట్ల దయగా ఉండాలి, అన్ని మతాలను సహనంతో చూడాలి, ఇలాంటి సూత్రాలతో బలంతో కాదు నైతికతతో పాలించాలని ప్రయత్నించాడు అశోకుడు. మౌర్య సామ్రాజ్యం పడిపోయాక కథ రెండుగా చీలింది. ఉత్తరాన గుప్తుల రూపంలో ఒక స్వర్ణయుగం మొదలైతే దక్షిణాన మరో అద్భుతమైన సంస్కృతి వికసించింది. ఒకే సమయంలో నడుస్తున్న రెండు విభిన్న కథలన్మాట. గుప్తుల కాలాన్ని ఎందుకు స్వర్ణయుగం అంటారంటే అప్పుడు జరిగిన ఆవిష్కరణలలాంటివి. ఆర్యభట్ట సున్నాను ప్రపంచానికి పరిచయం చేశారు. కాళిదాసులాంటి కవులు అజరామరమైన కావ్యాలు రాశారు. అద్భుతమైన శిల్పాలు, ఆలయాలు, కళా, విజ్ఞానం రెండూ ఉచ్చస్థితిలో ఉన్నాయి. సరే, ఉత్తరాన ఇదంతా జరుగుతుంటే దక్షిణాన కథ ఏంటి? అక్కడ సముద్రం అంచున వాణిజ్యం, కవిత్వం మరియు శక్తివంతమైన రాజ్యాలతో మరో ప్రపంచం నడుస్తోంది. దీన్నే సంగం యుగం అంటారు. సంగం అంటే కవుల సభ అన్నమాట. ఇక్కడ చేర, చోళ, పాండ్య రాజ్యాలు భూమిని మాత్రమే కాదు సముద్రాలను కూడా ఏలాయి. వీళ్ల కాలంలో అద్భుతమైన తమిళ సాహిత్యం పుట్టింది. అది నేటికీ సజీవంగా ఉంది. సరే, ఇన్ని కథలు, ఇన్ని నాగరికతలు, ఇన్ని సామ్రాజ్యాలు, ఇంతకీ ఇవన్నీ మనకు ఏం మిగిల్చాయి? నేటి ప్రపంచానికి ప్రాచీన భారతదేశమిచ్చిన బహుమతులేంటి? ఒకసారి చూద్దాం. ఆ వారసత్వం మన చుట్టూ, మన జీవితాల్లోనే ఉంది. మనం రోజూ వాడే సున్నా, దశాంశ పద్ధతి అక్కడ్నుంచే వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఆచరిస్తున్న యోగా, మన ఆయుర్వేదం ఇవన్నీ మన వారసత్వమే. అహింస సూత్రం మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా లాంటి వాళ్లకు స్ఫూర్తినిచ్చింది. ప్రాచీన భారతదేశపు ఆలోచనలు ఇప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. మన ఈ ప్రయాణం చివరికి వస్తున్నప్పుడు ఒక్కసారి ఆలోచించండి. ఈ ప్రాచీన ఆలోచనల్లో ఏది మీ జీవితాన్ని ఇప్పటికీ ప్రభావితం చేస్తోంది? ఇది కేవలం పుస్తకాల్లోని చరిత్ర కాదు. ఇది మనందరిలోనూ ప్రవహిస్తున్న ఒక సజీవ వారసత్వం. దీని గురించి ఆలోచించండి.